నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య తిరుమల క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చిన ఉచిత బస్సులను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీటీడీ 12 ఉచిత బస్సులతో పాటు ఆర్టీసీ నుంచి మరో 20 బస్సులను అదనంగా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రతి 8 నిమిషాలకు ఓ ఉచిత బస్సు భక్తుల కోసం అందుబాటులో ఉందన్నారు. ఇప్పుడు ఆర్టీసీ సేవలు కూడా యాడ్ అవడంతో ప్రతి 6 నుంచి 7 నిమిషాలకు బస్సులు భక్తులు సౌకర్యార్థం అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇక 380 ట్రిప్పులు అందుబాటులోకి వస్తే భక్తులకు కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందని చెప్పారు. దీని ద్వారా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బలోపేతం అవుతుందన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. అలాగే ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయన్న ఆయన తిరుమలలో ఉచితంగా బస్సులు నడిపేందుకు ముందుకు వచ్చిన ఆర్టీసీకి ధన్యవాదాలను తెలియజేశారు. ఈ రోజు చాలా ప్రాధాన్యత ఉన్న రోజు అని చెప్పొచ్చు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక 20 బస్సుల్ని వాళ్ళ ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రానిక్ వెహికల్ బస్సెస్ని తిరుమల తిరుపతిలో రెగ్యులర్గా రన్ చేసే వెహికల్ని తిరుమల లోపల కూడా రన్ చేయడానికి డిసైడ్ అయ్యారు. సో ఆ రిక్వెస్ట్ లాస్ట్ 2 months నుంచి టీటీడీ చేసింది. చాలా ఫాస్ట్గా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అప్రూవల్ చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనివలన మనకి తిరుమల లోపల ఇంటర్నల్గా దాదాపు 80 ట్రిప్పులు రెగ్యులర్గా అడిషనల్గా యాడ్ అవుతాయి. టీటీడీ బస్సుల్ని దాదాపు 12 బస్సుల్ని ఎవ్రీడే దాదాపు 300 ట్రిప్పులు తిప్పుతూ ఉంటాము. అంటే దాదాపు 8 నిమిషాలకు ఒకసారి మన బస్సులు తిరుగుతూ ఉంటాయి తిరుమలలో బస్సులు మీ అందరికీ తెలుసు, ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ఏమీ ఛార్జ్ చేయకుండా భక్తుల ప్రయోజనాల కోసం ఉచితంగా రన్ చేస్తాం. ఈ 80 ట్రిప్పులు కూడా ఏపీఎస్ఆర్టీసీ రన్ చేసే వాటి వలన కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేయటం వలన అడిషనల్గా టైం 8 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా దాదాపు 5 to 6 minutesలో భక్తులకి ఉచిత బస్సు, అది టీటీడీ బస్ అయినా కావచ్చు లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ బస్ అయినా కావచ్చు, అది అదనంగా వాళ్ళకి ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీంతో పాటు రాబోయే కాలంలో ఇప్పుడు మనం దాదాపు 300 ట్రిప్పులు టీటీడీ రన్ చేస్తుంది. ఇది యాడ్ కావటం వల్ల 380 యాడ్ అవుతాయి. సో ఇంకొక దాదాపు 80 యాడ్ చేస్తే ఖచ్చితంగా అది 3 to 4 minutesలో మొత్తం తిరుమలలో కూడా పిలిగ్రిమ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలా కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనివల్ల మనకి అనేక రకమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవైపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తిరుమల ఇంటర్నల్గా స్ట్రెంథన్ అవుద్ది. దానివల్ల ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండెన్సీ పెరుగుద్ది. దానివల్ల మనకి రోడ్డు ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గించవచ్చు. అలానే ట్రాఫిక్ కంజెషన్ కూడా చాలా వరకు తగ్గించవచ్చు. దానితో పాటు మనకి చాలా వరకు ఈ ప్రైవేట్ వెహికల్ వల్ల చాలా వరకు పొల్యూషన్ కూడా ఉంటుంది. ఈ పొల్యూషన్ కూడా చాలా లార్జ్ స్కేల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా తెలియచ్చు. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వెహికల్స్ అన్నీ కూడా స్టాట్యూటరీ కంప్లైన్సెస్ ఫాలో అవుతాయి. దాంతోపాటు సేఫ్టీ నామ్స్కి అధిక ప్రాధాన్యత ఇవ్వటం, మనకి డైనమిక్గా ఎక్కడ అవసరం వస్తుందో పిలిగ్రిమ్స్కి అక్కడ మనం ఇంటర్నల్గా మార్చుకుంటూ ఉండే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్ల బహుముఖమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఇంటర్నల్గా ఏమాత్రం ఛార్జెస్ లేకుండా బస్సులు తిప్పటం వల్ల అందరికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్కి కన్వీనియంట్గా ఉంటుంది. అలానే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. పిలిగ్రిమ్ ఎక్కడైనా తిరుమల లోపల నుంచి డైరెక్ట్గా తిరుపతి వెళ్ళాలన్నా కానీ అక్కడ ఎక్కి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి జిఎన్సీ నుంచి మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇంటర్నల్గా తిరిగేదానికి ఏ రకమైన ఛార్జెస్ ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఇది చాలా కన్వీనియంట్. యాక్చువల్గా చాలామంది రకరకాల అదర్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయిపోయి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి రెగ్యులర్గా మనకి. సో ఎక్కువ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉన్నాయని, లేకపోతే జీపుల వల్ల ఎక్కువ పొల్యూషన్ ఉంటుందని చెప్పి చాలా రకమైన కంప్లైంట్స్ రెగ్యులర్గా వస్తాయి. చాలా రిక్వెస్ట్లు వచ్చాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పి. సో ఈ రకంగా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల అనేక రకమైన ప్రయోజనాలు కూడా వచ్చాయి. ఒక రకంగా పిలిగ్రిమ్స్ ప్రయోజనం ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బెనిఫిట్స్ అవుతుంది. అలానే ఏపీఎస్ఆర్టీ కూడా
వాళ్ళ సర్వీస్లో ఖచ్చితంగా పబ్లిక్ మరింతగా పిలిగ్రిమ్ దగ్గరైనట్టు ఉంటుంది. టీటీడీ కూడా అదనంగా ప్రయోజనం చేకూర్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో అందరి పబ్లిక్ కూడా ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెరిగింది, దీన్ని మన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అందరికి కూడా పిలిగ్రిమ్స్కి టైం టు టైం తెలియజేస్తాము. ఈ రకమైన ఈ వెహికల్ని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్నీ కూడా చాలా కొత్త బస్సెస్ మీరు చూస్తున్నారు. లోపల కూడా వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం వెయిట్ చేయండి, దాన్ని ఎక్కండి, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ దిగండి, మీకు ఏ రకమైన ఛార్జెస్ ఉండవు. బట్ కిందకి వెళ్ళాలన్నా కానీ మాత్రం మన ఇక్కడ ఎగ్జిట్ నుంచి ఓన్లీ జిఎన్సీ నుంచి మాత్రమే తిరుపతికి ఛార్జ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, మా టీటీడీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా ఆ రకంగా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అందరిని కూడా సెన్సిటైజ్ చేసి అందరిని కూడా భాగస్వామ్యం చేసి ఈ ఇనిషియేటివ్ని సక్సెస్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ. ఈ బస్సు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు ఎండింగ్ అవుతుంది సార్? అంటే తిరుపతి నుంచి తిరుమలకి వస్తుంది సార్, స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ, ఎండింగ్ పాయింట్ ఎక్కడ? తిరుపతి నుంచి తిరుమల వస్తుంది. అంతకుముందు బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు బాలాజీ బస్ స్టాండ్ నుంచి మొత్తం ఇంటర్నల్గా మన ఇంటర్నల్గా ఉండే అన్ని ఓఆర్ఆర్తో పాటు లోపలికి కూడా మన మఠ వీధులు కానీ, అలానే మన వైకుంఠం 2 రోడ్లో కానీ, లేకపోతే మ్యూజియం స్ట్రీట్లో కానీ, లేకపోతే ఇవన్నీ కూడా మళ్ళీ మన ఈ గోకులం ముందు నుంచి కానీ ఇవన్నీ కూడా కవర్ చేస్తూ మళ్ళీ జిఎన్సీకి వెళ్ళి అక్కడ నుంచి ఎగ్జిట్ అవుతుంది. సో అన్నీ ఆల్మోస్ట్ మనం ఇప్పుడు మన టీటీడీ బస్సులు తిరుగుతాయి, ఇంటర్నల్గా తిరుగుతున్నాయి కదా, మీ అందరికీ తెలుసు. ఆ రూట్నే ఈ బస్సులు కూడా ఫాలో అవుతాయి.